భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా దేశాలలో ఆయా జాతులకి వాళ్ళ చరిత్రను స్మరించుకోవడానికి వాళ్ళున్న స్థితికి చేరుకోవడానికి మూలమైన ఘట్టాలని గుర్తు చేసుకోవడం, తర్వాత తరానికి అందించడం అనేది ఇది మానవజాతి చరిత్రలో ఉండవలసిన విషయం, ఉండే విషయం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ స్ఫూర్తి అనేది ప్రజలకు ఉండాలి. దాన్ని తీసుకొని మళ్ళీ ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అది ఉపయోగపడాలి అని చెప్పి చరిత్రను ఎప్పుడు స్మరించుకోవడం అనేది అవసరం, అది అలవాటు కూడా. నిజమే, ఇవాళ ఉన్న స్థితి, తెలంగాణలో కరెంటు పోదు. ఇవాళ ఉన్న స్థితి, తెలంగాణలో రోజు మంచినీళ్ళు వస్తాయి. ఇవాళ ఉన్న పరిస్థితి 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి, ఏ ఊరికి పోవాలన్నా, పల్లెటూరు పోవాలన్నా, తండకు పోవాలన్నా బీటీ రోడ్లు ఉంటాయి. గ్రామాలలో అంతర్గత రోడ్లు ఉంటాయి. అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు ఉంటాయి. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్యాంకర్ ఉంటాయి. ప్రతి గ్రామంలో నర్సరీ ఉంటుంది, వైకుంఠధామం ఉంటుంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవి లేవు. ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా 12 సంవత్సరాల క్రితం ఇవి లేవు. ఇవన్నీ వచ్చినాయి అనంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనంటే దానికి కారణం, దానికి మూలం నవంబర్ 29. ఇది తెలవాల్సిన విషయం ప్రజలకి. నవంబర్ 29కి ఎందుకు వచ్చింది, అప్పటి వరకు అంతకుముందు జరిగింది ఏంది, తెలంగాణ రాష్ట్రం కావాలని ఎందుకు కోరుకున్నారు ప్రజలు? తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాదు, ఉండే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే. కొన్ని మహారాష్ట్ర మరాఠా మాట్లాడే జిల్లాలు, కొన్ని కన్నడ మాట్లాడే జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండే. ఇంకా అంతకంటే ముందు కాకతీయుల పరిపాలనలో ఉండడమే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఏకైక జాతిగా ఉండే. బతుకమ్మ లాంటి పండుగల వారసత్వాన్ని తనదైన సంస్కృతిగా నిలబెట్టుకున్న గొప్ప వారసత్వ సంపద ఉండే. కానీ పోయింది తెలంగాణ, ఆంధ్రలో కలిపిరు, గంగల ముంచిండ్రు. మంచి అద్భుతమైన చెరువులతోని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా తెలంగాణ ఉండే. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాంతం అప్పటికే ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఒక తెలంగాణకే ఉండే. కానీ ఆంధ్రలో కలిపి 60 సంవత్సరాలు పామింగినట్టుగా నాశనం చేసి, ఇక తెలంగాణ పదాన్నే నిషేధిస్తాం, మేము తెలంగాణ పదం ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడక్కడ కాదు, సాక్షాత్తు శాసనసభలోనే చెప్పే అహంకారానికి ఆంధ్ర పాలకులు వెళ్ళిన సందర్భంలో ఇక మన తెలంగాణను మనం మర్చిపోవాలి అని భయపడిచ్చే సందర్భంలో జై తెలంగాణ అంటే ఏదో ఒక పేరు పెట్టి కాల్చి చంపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఉద్యమ కెరటమే కేసీఆర్ గులాబీ జెండా. ఉత్తగానే రాలే, ఉద్యమకారులుగా బయట
మా ఉద్యోగాలు పోతున్నాయి, మా నీళ్లు పోతున్నాయి, మా నిధులు పోతున్నాయి అని మాట్లాడినాం. కానీ ఆ ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్? ఇరిగేషన్ను మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% కూడా తెలంగాణకి ఇస్తలేరు. రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% ఇస్తలేరు. రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు, మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవరెడ్డి గారిని కూడా కలుపుకొని క్యాబినెట్లో కొట్లాడినా ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు. అన్నీ చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులో తలబెట్టినా, ఎవడి కాళ్ళు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్యాంధ్రలో తెలంగాణ బాగుపడదు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప, మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి ఏప్రిల్ 27 నాడు ఆ రోజుకున్న పార్టీకి, ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గులాబీ జెండా ఎత్తినా, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే. ఈ లక్ష్య సాధనలో నేను మళ్ళీ వెనుకడిగేస్తే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ప్రకటించి, ఉద్యమ ద్రోహిగా నేను మారను అని చెప్పి ప్రకటించి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. తనను తాను కట్టేసుకున్నాడు. ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చి, ప్రజల మీద ఒక బాధ్యత పెట్టి, నన్ను కూడా వెనుకకు మళ్ళనియకండి, నన్ను భయపడి వెనుకపోయే పరిస్థితి రానియకండి, తప్పకుండా నేను కొట్లాడుతూనే ఉంటా ప్రాణం అయ్యే వరకు అని చెప్పి ఏప్రిల్ 27 నాడు ఏదైతే బయటకు వచ్చిండో అది ఒక ఘట్టం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో. ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం రావడం 1947 ఆగస్టు 15 ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఆ తర్వాత భారతదేశ అభివృద్ధికి మూలమైన భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి రావడానికి జనవరి 26 ఎట్లయితే చెప్పుకుంటామో, భారత స్వతంత్రోద్యమ చరిత్రకి ఒక క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఉద్యమ సందర్భంలో జరిగిన స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన సిపాయిల తిరుగుబాటు కావచ్చు, ఆ తర్వాత ఎంత అహింసాత్మకంగా నడుపుతున్నా ఆనాటి పాలక వర్గాలే రెచ్చగొట్టి చేసిన దుర్మార్గమైన చర్య జలియన్ వాలాబాగ్ కావచ్చు, ఈ రకంగా అనేకమైన ఘట్టాలు ఎట్లున్నాయో భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా 69 ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం కావచ్చు, దాంట్లో జరిగిన అనేక రాజీనామాలు, అనేక త్యాగాల చరిత్రలు కావచ్చు, ఆ తర్వాత చివరిగా 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో రాజశేఖర్ రెడ్డి బయట ఇద్దరు ఎప్పుడు అనుకున్నట్టు కనపడ్డా తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకటై చీకట్లో చర్చలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని ఎట్లా మాయం చేయాలి, ఉద్యమాన్ని ఎట్లా చీల్చాలి, ఏ రకంగా అందులో ఉన్న వాళ్ళను తిప్పుకోవాలి, ఎట్లా భయపెట్టాలి, ఎట్లా ప్రలోభ పెట్టాలి అన్నది ఇద్దరు కలిసే చేస్తూ బరి తెగించి చివరికి హైదరాబాద్ ఉద్యోగాలలో ఆంధ్రలో కూడా వచ్చి చేరొచ్చు అని చెప్పి జీవనం తెచ్చిన సందర్భంలో
తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు, యువకులు కావచ్చు కుతకుతలాడుతున్నప్పుడు ఇక మనకు విముక్తి లేదా, మనకేం లేదా అని చెప్పి భయపడుతున్న సందర్భంలో కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన నిరాహార దీక్ష. ఇక్కడ ఉద్యమం ప్రారంభం చేసినాడే చెప్పిండ్రు, నేను గతంలో జరిగినట్లుగా నష్టం జరగనివ్వను. ఇప్పటికే అనేక రకాల పద్ధతుల్లో తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణలో ఉన్న దరిద్రానికి బానిసలై బాధపడుతున్న వాళ్ళు, వ్యవసాయాలు నాశనమై దండగై అప్పులపాలై చచ్చిపోతున్న రైతులు, ఉద్యమాల కొరకు పోయి ఎన్కౌంటర్లలో చచ్చిపోతున్న మిత్రులు, అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులతోని ఆకలి చావులతోని చచ్చిపోతున్న ప్రజలు ఇప్పటికే ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. ఈ ఉద్యమంతోనే నేను ఒక మనిషిని కూడా చావనియను, ఒక్క రక్తపొట్టు కారకుండా, విద్యార్థికి ఒక్క బడి గంట వృధా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే తెస్తా అని చెప్పి, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమం చేసి తీసుకొస్తా అని చెప్పి ఏదైతే ప్రకటించిండో, ఈ ఆంధ్ర పాలకులు తెచ్చిన జీవోతోని తెలంగాణ సమాజంలో కొంత రక్తం మరుగుతుంది. ఇక మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న నినాదం తీసుకునే పరిస్థితికి వస్తుంది. స్వతంత్రోద్యమంలో కూడా ఎట్లయితే కొంత యువత ఆవేశానికి గురై దాడులు చేసి అక్కడక్కడ అటువంటి సృష్టించినరో, మళ్ళీ తెలంగాణలో కూడా పరిస్థితి వస్తుంది. అది వస్తే శత్రువు చేతికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువుకు అవకాశం ఇవ్వద్దు, ఏదో ఒకటి మనమే చేయాలని చెప్పి కేసీఆర్ ఆలోచన చేసిన దాంట్లో భాగంగా మీకెవరికి ఇబ్బంది కానియను, ప్రజాస్వామ్యంలో ఉన్న చివరి అస్త్రం ఆమరణ నిరాహార దీక్ష, అది నేనే చేస్తా. ఏప్రిల్ 27, 2001 నాడు నేనైతే ప్రకటించి వచ్చిన్నో, నా ప్రాణం పోవాలి తప్ప నేను వెనకపోనని చెప్పిన్నో, ఆ పని ఇవాళ ప్రారంభం చేస్తా అని చెప్పి ప్రకటించి అందరినీ ఒప్పించి, ఇంతకుముందు సునీత చెప్పినట్టు అందరం వ్యతిరేకించినాం. ప్రతి సందర్భంలో అన్ని నిర్ణయాలలో కేసీఆర్తో ఏకీభవించే నేను కూడా ఆ ఒక్క విషయంలో భయపడ్డా. వద్దన్న తెలంగాణకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న పరిపాలకుడు అసలే కోస్తా ఆయన, అందరూ తడిబట్టతో గొంతుకు వస్తారంటారు కానీ అది కూడా లేకుండా పోయగలిగిన ఆయన. కేసీఆర్ దీక్ష కూర్చున్నాడు, ప్రమాదంలోకి వచ్చింది అని చెప్తే కూడా అట్లనా ఎందుకు కూర్చున్నాడు అని అంటాడు. అంత దొంగ, మనం నమ్మడానికి లేదు. కొట్లాడదాం, ఇంకా ఇంకా కొట్లాడదాం. మనం కాకపోతే తర్వాత తరానికి కొట్లాడే స్ఫూర్తినిచ్చుకుంటూ ముందుకు పోదాం. కానీ తెలంగాణకున్న ఏకైక శాపం నాయకత్వం లేకపోవడమే. ఇవాళ మీ రూపంలో ఒక నాయకత్వం వచ్చింది. తెలంగాణ మిమ్మల్ని బొడ్రాయిగా చూసుకొని బతుకుతుంది ధైర్యంతో. మీరు లేకపోతే మేము తెలంగాణ ఊహించలేం, తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమని చెప్పి నేను కూడా వ్యతిరేకించిన. కానీ ఒకటే మాట చెప్పిండు జగదీష్, నేను ఎక్కడో చింతమడకలో పుట్టినా, ఎక్కడో సూర్యాపేట దగ్గర నగరంలో పుట్టినావు, తెలంగాణ ఉద్యమం పేరు మీద కలిసినాం. నేను తెలంగాణ ఉద్యమానికి బయటకు వచ్చినాడే నిర్ణయించుకొని వచ్చిన. నాకు తెలుసు ఈ పరిపాలకులు దుర్మార్గులని. ఇప్పుడు మనకున్న మార్గం ఇంతకు మించి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కూడా అంగీకరించాల్సిందే. నాకెందుకో అనిపిస్తుంది తప్పకుండా కేంద్రం దిగొస్తుందని. నాకు ఆ నమ్మకం కొట్టుతుంది. నేను చేస్తా, తప్పకుండా తీసుకొని వస్తా నన్ను నమ్ము అని చెప్పి ఇంకా కొన్ని మాటలు చెప్పిన. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు రాయాల్సిన విషయాలు, కానీ చివరికి అందరిని ఒప్పించి మిగతా వాళ్ళకి కూడా నువ్వే నచ్చ చెప్పు, చాలామంది భయపడుతున్నారు మన వాళ్ళు అని చెప్పి చివరి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒప్పించి
ప్రకటించింది కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం. దాంతోనే ప్రారంభమైంది నవంబర్ 29. నేను ఇక్కడక్కడ కూర్చోను. నాకైతే ఏదైతే ధైర్యం ఇచ్చిందో, బలం ఇచ్చిందో సిద్దిపేట, ఈ తెలంగాణ మొత్తం కొరకు కొట్లాడే శక్తినిచ్చిందో ఆ సిద్దిపేట నడుబొడ్డులోనే కూర్చుంటా. ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ నుంచే బయలుదేరుతా, ప్రకటన చేసి సమయం ఇచ్చే వెళ్తా అని చెప్పి బయలుదేరి మధ్యలోనే ప్రభుత్వం అరెస్ట్ చేయడం, ఎక్కడికి తీసుకుపోతుందో చెప్పకుండా దొంగతనంగా తీసుకుపోవడం. ఖమ్మం వైపు పోతున్నారు అంటే అందరం భయపడ్డాం. తీసుకుపోయి రాజమండ్రిలో పెడతారేమో, ఇక మళ్ళీ మనం సాధన చూస్తామో చూడమో అని చెప్పి భయపడ్డాం. కానీ రాజమండ్రి దాకా పోకుండా ఖమ్మం వరకే తీసుకుపోవడం. పోతున్న క్రమంలో మనం ఈ దారిలో తీసుకుపోతున్నారు అని చెప్తే అనేక చోట్ల మన వాళ్ళు దారులలో రావడం, రోడ్ల మీద రావడం, నిరసన చెప్పడం, చివరికి ఖమ్మం జైల్లో పెట్టినని చెప్పి తెలిసిన తర్వాత కొంత నిమ్మలపడ్డం. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత జరిగిన సంఘటన మీరు చూసారు. ఎంత క్రూరులో, ఎంత కుట్రదారులో. కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చిన దీక్ష విరమించిండని చెప్పి ఒక దొంగ వీడియోను సృష్టించి తెలంగాణ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి కేసీఆర్ పట్ల వ్యతిరేకత తీసుకురావడానికి జరిగిన కుట్రను కూడా చూసినాం. ఆ సందర్భంలో నేను హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఉన్నా. మళ్ళీ ఏం చేద్దామని మాట్లాడితే చాలా 4-5 గంటల సేపు ఎవరికి ఏం తెలియనివ్వలేదు, ఎక్కడుండో కూడా తెలియనివ్వలేదు, ఏ హాస్పిటల్లో పెట్టింది తెలియనివ్వలేదు. చివరికి ఖమ్మం హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత మన నాయకులు కేటీఆర్ గారు ఇతరులు చేరుకున్నారు. మళ్ళీ నాతో మాట్లాడి ఈ రకంగా జరిగింది, మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే, అన్న మరి మనం విరమించినమా, నిజమే మాకేం తెలుస్తలేదు అన్నప్పుడు, ఎట్లా విరమిస్తా నేను చెప్పిన కదా, అప్పుడే ప్రాణం పోవాలి లేకపోతే తెలంగాణ రావాలి తప్ప ఇంకోటి లేదని చెప్పిన కదా అన్న తర్వాత నేను ప్రకటన చేసిన, కేసీఆర్ విరమించలేదు, ఇది ప్రభుత్వం కుట్ర, ఇది సీఎం టీఆర్ఓ చేసిన కుట్ర, ఇది కేసీఆర్ నిరాదీక్షలో కొనసాగుతున్నాడని చెప్పినాం. అక్కడి నుంచి వెళ్ళి మొదలైంది ఇక అసలు ఉద్యమం. ఆ తర్వాత ఖమ్మంలో సరిపోవట్లేదు, ఆరోగ్యం క్షీణిస్తుంది, ప్రమాదానికి వస్తుంది అని చెప్పి ప్రభుత్వమే నిమ్స్ హాస్పిటల్ తరలించింది. మనం చూసినాం. 1, 2, 3, 9 రోజులు, 10వ రోజుకు మరీ ఎక్కువ క్షీణిస్తుంది, ఇక బ్రతకడం కష్టం, మీరు లేపండి అని చెప్పి కుటుంబ సభ్యుల్ని భయపెట్టిస్తున్నారు. పోలీసులు కాదు, డాక్టర్ల ద్వారా చెప్పి భయపెట్టిస్తున్నారు. అసలే బక్కపలసగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నాడు, షుగర్ లెవెల్స్ దారి తప్పుతున్నాయి, బీపీలో తేడా వచ్చింది, ఏ క్షణమైన కోమాలకు పోతాడు, మీ ఇష్టం, మీరు లేపకపోతే అని చెప్పి కుటుంబ సభ్యుల్ని భయపెట్టించే ప్రయత్నం చేశారు. అట్లా భయపెట్టించిన 2 రోజుల వరకు కూడా ఎట్టి పరిస్థితులలో నేను విరమించేది లేదు అని చెప్పిండ్రు. చాలామంది వచ్చి బతిమాలిండ్రు, ఏడ్చిండ్రు, ఎవరికి అనుమతించకండి నా దగ్గర రావడానికి అని చెప్పాను. ఏమైనా కానీ ప్రకటన చేస్తామని ఎవడన్నా ఢిల్లీ నుంచి మాట్లాడితే తప్ప నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పాను. పార్లమెంట్ జరుగుతుండటం, పార్లమెంట్లో అప్పటి ఆ ప్రాంత నాయకులు కేసీఆర్ అంతకుముందే చేసిన పని ఏదైతే ఉందో 36 పార్టీల దగ్గరికి పోయి ఆ పార్టీ నాయకులకి అందరికీ గంటల తరబడి తెలంగాణ గురించి చెప్పి తెలంగాణ బాధలన్నిటి చూపించి తెలంగాణలో పొలాలు ఎట్లా ఎండిపోతున్నాయి, ఆకలి చావులు ఎట్లయితున్నాయి, ఆత్మహత్యలు ఎట్లయితున్నాయి, బోర్లు వేసుకొని నాశనం ఎట్లా అవుతున్నారు రైతులు, ఒక్కొక్క రైతు 10, 20, 30 బోర్లు వేసి ఎట్లా నాశనం అవుతున్నారు, మాకు ఎన్ని నీళ్లు ఉన్నాయి, మా ప్రాంతానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, కానీ ఎన్ని ఎక్కడ వాడుతున్నారు,
మేము ఎట్లా దోపిడీకి గురవుతున్నాం, మాది ఎట్లా న్యాయమైన కోరిక అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ ఇంటికి పోయి, ప్రతి పార్టీ నాయకుడి దగ్గరికి పోయి చేసి వచ్చిన కృషి. అదే సందర్భంలో భారతదేశంలో ఉన్న మొత్తం సుప్రీంకోర్టు జడ్జిల నుంచి కింద మేజిస్ట్రేట్ కోర్టుల వరకు ప్రతి కోర్టుకు, ప్రతి జడ్జికి కూడా మన సీడీలు పంపించి, మన చరిత్ర రాసి పంపించి, ఇది మా న్యాయమైన కోరిక, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ప్రచారం చేసినరో, భారతదేశంలో ఉన్న మొత్తం అందరు పార్లమెంట్ సభ్యులతో సహా అన్ని రాష్ట్రాల శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు కూడా ఏదైతే మన పోరాటాన్ని, మనది న్యాయమైంది, మన ధర్మబద్ధమైంది అని చెప్పి పంపించినమో, వాటన్నిటి ఫలితం కేసీఆర్ ఇగో ఈ న్యాయబద్ధమైన కోరిక కొరకు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇవాళ 10వ రోజుకు వచ్చింది. వస్తున్న వార్తలు చూస్తే ఇవాళ ఇంకో కొంతసేపట్లో కోమాలకు పోతాడని తెలుస్తున్నది. మన తోటి సభ్యుడు అక్కడ ఒక న్యాయమైన కోరిక కొరకు ప్రాణం పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే మనం పార్లమెంట్ సభ్యులుగా ఈ పార్లమెంట్ ఇట్లా నడుపుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆ ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ములాయం సింగ్ గారు కావచ్చు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా పార్లమెంట్లో లేచి ప్రశ్నించడం ప్రభుత్వాన్ని, మీకేం బాధ వచ్చింది, ఎందుకు కేసీఆర్ అడిగిన దాన్ని ఇస్తలేరు, ఆయన అడిగింది న్యాయంగానే ఉంది కదా, ఆయన ఇంకో ప్రాంతాన్ని తెచ్చి మా దాంట్లో కలపమనలేదు కదా, మా ప్రాంతం మేము తెలంగాణగా బతికిన ప్రాంతం, మాది మాకు మేము వేరు చేయమన్నాడు తప్ప ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోతుందని చెప్పలేదు కదా, ఎందుకు ఇస్తలేరు, ఈ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏంది చెప్పాలని చెప్పి పార్లమెంట్లో వాళ్ళు నిలదీస్తే అప్పుడు తప్పని పరిస్థితులలో కేంద్రం దిగొచ్చి రాసి పంపినరు. కేసీఆర్ గారితో మాట్లాడుతున్నట్టున్నాడు చిదంబరం గారు అని, నేను మాట్లాడను అని చెప్పింది. వాళ్ళు ప్రకటన ఏం చేస్తారో ప్రకటన మాత్రమే పంపండి, ఆ ప్రకటన చూస్తా నేను తప్ప నేను ఇప్పుడు మాట్లాడను అని చెప్పింది. ఒక దిక్కు డాక్టర్లు వచ్చి టెన్షన్ పెడుతున్నారు, కదులుతలేరు. సార్ ఏ నిమిషంలో అయినా అయిపోతాడు, ఏ నిమిషంలో అయినా స్పృహ పోతుంది, ఏ నిమిషంలో అయినా స్పృహ పోతుంది అని మాట్లాడుతున్నారు. మేము చెప్పినాం, ఈ ముచ్చట మాకు కాదు చెప్పాల్సింది, నువ్వు ప్రధానమంత్రికి పంపి, కేంద్ర హోంమంత్రికి పంపించండి, ఇంకో గంట అయితే చర్చలు కూడా చెయ్యలేడు అనే మా విషయాన్ని వాళ్ళకి చెప్పండి, మాకు కాదు చెప్పడం అని చెప్పి చెప్పినాం. కేటీఆర్ గారు కావచ్చు, కుటుంబ సభ్యులందరం కూడా ఒకవైపు భయపెడుతున్నాం, చివరికి రాసి పంపినారు. హైదరాబాద్ లేని తెలంగాణ 9 జిల్లాల తెలంగాణ రాసి పంపినారు. చూపించినాం, ఇట్లా పడేసిండు పక్కన, చెప్పిండు గుండెకాయ లేకుండా మనిషినిస్తే ఏముంటుంది, అది హైదరాబాద్ లేని తెలంగాణను నేను ఒప్పుకునేది లేదు, వదిలేయండి అని చెప్పాడు. మళ్ళీ డాక్టర్లు సార్ తొందరగా చెప్పుండ్రి, కొన్ని నిమిషాలలో మనం సెలైన్ ఇవ్వకపోతే అయిపోతాడు, కోమాలు వెళ్ళిపోతే కోమాలకు ఇక తెస్తలేమో మేము చెప్పలేం, మా చేతులు ఉండదు, ఈ రకంగా వాళ్ళు భయపెట్టిస్తున్నారు. సార్ మాత్రం ఒకటే చెప్పాడు, హైదరాబాద్ను వేరు చేసి మాట్లాడొద్దు, హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటన రాసిస్తేనే, అది కూడా పార్లమెంట్లో చదివితేనే, పార్లమెంట్లో చదివింది నాకు మీరు టీవీలో చూపిస్తేనే తప్ప నేను దీక్ష విరమించను అని చెప్పాను. పోతే పోనీయండి, నన్ను స్పృహలు లేకుండా పోయినా నాకు బాధ లేదు, తిరిగి రాకపోయినా బాధ లేదు, నేను లేకున్నా ఆ ప్రకటన వస్తే మాత్రమే మీరు అంగీకరించండి. నేను చెప్పిన పద్ధతుల్లో ప్రకటన చూస్తే తప్ప టీవీలలో, పార్లమెంట్లో నన్ను మాత్రం దగ్గర రావద్దు డాక్టర్లు అని చెప్పాను. నేను కోమాలకు పోయిన తర్వాత వాళ్ళ ప్రకటన చేస్తే అప్పుడు మాత్రమే సెలైన్కి అనుమతించాలి తప్ప లేకపోతే ఇవ్వద్దు, నా శవాన్ని తీసుకొని పోండి ఊరేగింపు తప్ప తెలంగాణ రాకుండా మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావద్దు అని చెప్పి. నిజమే, ఆ నిమిషం
అందరం కూడా భయపడ్డాం. మాకు ఒకటే ఉండే, ఆంధ్రులకున్న అహంకారం తెలంగాణకు నాయకుడు లేడనే కదా. తెలంగాణకి ఒక నాయకుడు దొరికింది. ఇప్పుడు ఈయన లేకుండా ఇక ఉద్యమాన్ని నిలబెట్టుకోగలుగుతామా? కేసీఆర్ లేడన్న మరుక్షణం వాళ్ళ కుట్రలు ఎట్లా ఉంటాయి? 2001 నాడుకున్న పరిస్థితి కంటే ఇంకా అధ్వానం చేస్తారు. ఇక భవిష్యత్తులో ఎవరిని తెలంగాణ అనే మాట లేకుండా మాట్లాడకుండా చేస్తారు. ఎట్లా మన పరిస్థితి అని. కానీ చివరికి వాళ్ళే దిగొచ్చిండ్రు. పార్లమెంట్లో ఇతర పార్టీల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున గడబడి చేయడం, పార్లమెంట్ను వాయిదా వేయండి, కావాలంటే కేసీఆర్ దగ్గరికి చర్చలకు పంపండి ఎవరినైనా ప్రతినిధులను ఇక్కడి నుంచి, అంతే తప్ప పార్లమెంటు నడపొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అంతకుముందు ఒప్పించిన పార్టీల నాయకులందరూ కూడా డిమాండ్ చేయడం, దాంతో చచ్చుకుంటూ దిగొచ్చి ప్రకటన చేసిండ్రు అని మేము చెప్తే కూడా నమ్మలే. నాకు చూపించండి దాన్ని, నేను వినాలి. చిదంబరం పార్లమెంట్లో చేసిన ప్రకటన నేను వినాలి. సెల్లు తీసుకుపోయి చూపించిన తర్వాత మాత్రమే అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు మేమందరం కూడా నిమ్మలపడ్డాం. ఈ బ్రతికిపోయినాం, సార్ను బ్రతికించుకున్నాం. నిజమే, ఇవాళ మనకు పేరుకు జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డదన్న భావన మనకుంది. కానీ తెలంగాణ ఏర్పడింది డిసెంబర్ 9 నాడనే మాట కేసీఆర్ ఇప్పటికీ చెప్తుంటారు. బయటకు వచ్చిండు. సరే, తెల్లవారి నుంచి మనం చూసినాం ఆందోళన డ్రామాలు. ఏ రకంగా మొత్తం అన్ని పార్టీలకు రాజీనామాలు చేసి పార్టీలను వదిలిపెట్టి అందరు ఒక్కటై ఏ రకంగా మళ్ళీ కేంద్రాన్ని మెడలు వంచిండ్రో, మళ్ళీ తిరుగు ప్రకటన చేసే ప్రయత్నం చేసిండ్రో ఆ డ్రామాలని చూసినాం. సరే, ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, మేము తెలంగాణలో పాల్గొన్నాం, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమానికి తుపాకీ పట్టుకొని వచ్చిన తుపాకీ రాముడు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అంటాడు. ఇవాళ ఆశ్చర్యం అదైతే. ఎప్పుడు కేసీఆర్ చావు చివరి అంచులకు పోయి తెచ్చిన తెలంగాణ ప్రకటనను ఎప్పుడైతే ఆంధ్రాల పార్టీలన్నీ ఒక్కటై నివారించే ప్రయత్నం చేసినాయో, అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజల నుంచి ఉద్యమం విప్లవం బయలుదేరిందో భయానికి ఈ దొంగలందరూ కూడా వచ్చిండ్రు, డాష్ల మీద కూసున్నారు, చేయిలు ఊపిర్రు, మల్లబై చీకట్లో వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. మనం నిజంగా రాజీనామాలు చేద్దాం రండ్రా అంటే ఒక్కడు కూడా రాలేదు. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా తప్పించుకోకపోయిండు. ఆ రోజు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తప్పించుకోపోయారు. రాజీనామాలు చేసింది చివరికి మన వాళ్ళే, వాడెవడు కూడా రాలే. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతుంటారు. సరే, వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ వచ్చింది అని అంటే ఇంత కీలకమైన రోజు నవంబర్ 29 కాబట్టి దీని చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా, తర్వాత తరానికి దీని ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఉండాలి. అందుకే మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలామంది ఎందుకో మన వాళ్ళు సిగ్గుపడుతుంటారు. మన చరిత్ర మనం చెప్పుకోవడానికి, మన నాయకుడి గొప్పతనాన్ని, మన నాయకుడి త్యాగనిరతిని మనం చెప్పుకోవడానికి ఎందుకో ఇష్టపడతలేరు. నేను మీకు ఒక చివరి ముచ్చట చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక గమ్మత్తైన సన్నివేశం, ఎంత కట్టు కథ. చంద్రబాబు నాయుడు మళ్ళీ మొన్న రెండోసారి ముఖ్యమంత్రి అయింది ఆంధ్రాకి. దావోస్కు పోయిండు. దావోస్ అంటే ఈ మధ్యన తెలిసిందిగా మీకు, అంతకుముందు మనకు కూడా ఎవరు తెలియదు. ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయింది దావోస్?
రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ వల్ల. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్తో ఫేమస్ అయిన దావోస్కి చంద్రబాబు నాయుడు గారు కూడా పోయిండు తర్వాత సంవత్సరం. ఆ తెల్లవారి ఒక కథ, మామూలు వాడు కూడా నవ్వుకుంటాడు, పిచ్చివాడు కూడా దాన్ని చూసి నవ్వుకుంటాడు, కానీ వాళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపించదు. ఏంటిదా కథ? ఒక ఆయన చెప్తుంటాడు, టీవీలో తెల్లార పేపర్లో వస్తుంది. దావోస్లో పొద్దున 7:30కే చంద్రబాబు నాయుడు పోయి వాళ్ళ స్టాల్స్లో తిరుగుతుండేట. చూసినావా రాకేష్, నీకు గుర్తుందా? స్టాల్స్లో తిరుగుతుండేట 7:30. స్టాల్స్ అంటే ఎక్కడైనా ఏ దేశంలో ఈ ఎగ్జిబిషన్స్ ఇవనైనా ఎక్స్పోలు అయినా అన్ని దేశాలలో, అందులో పోయే దేశాలలో పోయి ముందే వాళ్ళకు కొంత ప్లేస్ ఇస్తారు, షాప్స్ ఇస్తారు. వాటిలో వీళ్ళ ఉత్పత్తులు, ఈ దేశానికి సంబంధించిన సంస్కృతి, వీటన్నిటికీ కళలకు సంబంధించిన అన్ని రకాల ప్రదర్శనలు పెడతారు. లేదా ఇండస్ట్రియల్ ఎక్స్పోస్ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న రకరకాల మిషనరీ వాటన్నిటిని కూడా పెట్టుకుంటారు. అట్లా స్టాల్స్ ఉన్నాయట అక్కడ. ఈయన 7:30కు పోయిండట. 7:30కి నాడికి పోయిన తర్వాత తిరుగుతుంటే వీళ్ళ సెక్యూరిటీ ఆయన సెక్రటరీకి ఫోన్ చేసిండట. సెక్రటరీ రాలేదట అప్పటికి. సెక్రటరీకి ఫోన్ చేసిండట. సెక్రటరీ ఫోన్ చేస్తే ఆయన హడావుడిగా ఉరికొచ్చిండట. వచ్చి ఆయన చెప్పిన మాట, సార్ రాత్రి వాళ్ళు సరిగా చలి చాలా ఎక్కువ ఉంది కదా, మైనస్లో ఉంది కదా, వాళ్ళు రగ్గులు సరిగా ఇయ్యలేదు, అందుకని నాకు నిద్ర పట్టలే, తెల్లారగట్ల నిద్ర పట్టింది, అందుకని ఆలస్యంగా లేచిన సార్, సారీ సార్ అని చెప్పిండట. చెప్తే చంద్రబాబు నాయుడు చాలా కూల్గా, ఓహో మీకు కూడా రగ్గులు ఇయ్యలేదా? నాకు రగ్గులు ఇవ్వకపోవడమే కాదు, నా కిటికీ అద్దం కూడా పగిలింది, నా కిటికీ అద్దం కూడా పగిలి సరి లోపలికి వచ్చింది, నేను నిద్రపోలే ఇక, అందుకని పొద్దుగాలు లేచి ఇడికే వచ్చినా ఏం పని చేయాలని అన్నట్టు. సిగ్గనిపి అది చెప్పుకోవడానికి. దావోస్లో భువనీర్లనే ఎప్పుడన్నా మన ఊర్ల నుంచి వస్తే దబ్బుకున్న ఆలస్యం అయితే ఊరిపోతాను, బస్సు లేకపోతే లాడ్జ్ తీసుకొని పండుకోవడానికి పోతే అలా కిటికీ పగిలిన రూమ్ ఉంటే ఉంటామా? మనమే ఉండము. దావోస్లో స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు లాంటి జెడ్ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఉన్న రూమ్కి అద్దం పగులుతుందా? అద్దం పగిలితే కూడా ఏం జరగాలి? ఒకటే నిమిషంలో సెక్రటరీగా సస్పెండ్ చేయాలి అద్దం పగిలిన రూమ్ పెట్టినోన్ని. సిగ్గు అనిపిస్తలే ఇంటానికే మనకు? ఇక రాసినోనికి ఎంత ఉండాలి, చెప్పినోనికి ఎంత ఉండాలి? ఏంటిది ఇది? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, రామోజీరావు కొడుకు కిరణ్కి, ఇంకొక టీవీ అయినా ఇంకొక టీవీ అయినా ఉన్నారు కదా, మా చంద్రబాబు సరిలో కూడా ఎంత కష్టపడుతున్నాడు చూడండి, ఆంధ్ర ప్రజల్ని నమ్మియాలి. మనము కేసీఆర్ 18 కాదు 20 గంటలు కూడా పనిచేసిండు తెలంగాణ అభివృద్ధికి, ఎప్పుడు కూడా చెప్పుకోలే మనం, ఒక్కనాడు కూడా చెప్పుకోలే. ఒక్కనాడు అంటే ఒక్కనాడు. ఉద్యమం కొరకు 16 గంటలు పనిచేస్తే, 18 గంటలు పనిచేస్తే ప్రజలు తనకి ఇచ్చిన అవకాశాన్ని, ప్రతి క్షణాన్ని ప్రజల కొరకే వాడాలని చెప్పి 20 గంటలు కూడా పనిచేసిండు. ఆయన పనిచేయడమే కాదు మనతో చేయించండు. మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని ఒక్క నిమిషం ఊరికే ఉండని కూడా పనిచేయించు. ఇవాళ కేసీఆర్ త్యాగంతో, మన అమరవీరుల త్యాగంతో కేవలం తెలంగాణ మాత్రమే రాష్ట్రం రాలే. తెచ్చిన తెలంగాణ అభివృద్ధి కూడా కేవలం గులాబీ సైనికుల త్యాగాలతో మాత్రమే జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త చేసిన త్యాగమే ఇవాళ గ్రామాలలో వచ్చిన అభివృద్ధి. అది కేసీఆర్ మనకు నేర్పింది. కానీ వాళ్ళు డబ్బా కొట్టుకోవడం ఎట్లుంటుంది అని అంటే, ఇది ఉదాహరణ, నేను దాని కొరకు చెప్పిన. లేని అబద్ధాలను సృష్టించుకొని ప్రజలు నమ్ముతారో నమ్మరో అని సోయి కూడా లేకుండా పొగుడుకుంటారు. వాళ్ళ నాయకుల్ని పొగుడుకుంటారు. అంతేకాదు, కేఎల్ రావు అని ఒక ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు. కేఎల్ రావు అని ఇంజనీరు, అప్పటికి చీఫ్ ఇంజనీరు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపీని చేసిండ్రు.
విజయవాడకి ఏకగ్రీవంగా ఎంపీని చేశాను. ఎంపీని చేయడమే కాకుండా ఈయన తప్పకుండా కేంద్ర మంత్రిని చేయాలని రికమెండ్ చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ నుంచి. దేనికో తెలుసా? ఆ కారణం వింటే నమ్మడం కూడా కష్టం. నాగార్జున సాగర్ని మనకు ద్రోహం చేసి, తెలంగాణకు ద్రోహం చేసి, నాగార్జున సాగర్ను కట్టాల్సిన దానికంటే 19 కిలోమీటర్ల కిందికి తీసుకుపోయి ఖమ్మం దగ్గరికే పోవాల్సిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్లను నూజివీడు దాకా తీసుకుపోయినందుకు బహుమతిగా అని ఏకగ్రీవంగా ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసిండ్రు. కానీ మన దగ్గర దొంగలు ఏం చేసిండ్రు? ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీద కూడా పోటీ పెట్టి ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ పేరు మీద ఇంకా తిరుగుతున్న ఆంధ్రబాబుల ఏజెంట్లు, గింత ద్రోహులు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్నది. 1 కోటి ఎకరాల మాగాన్ని చేయడం కొరకు ఏ రాత్రి పగలైతే కష్టపడి ప్రతి క్షణం కూర్చున్న ఆఫీస్ నుంచే చూస్తూ ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిండో దాని మీదనే బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ క్యారెక్టర్ని ఎట్లా అసాసినేట్ చేయాలనో, పార్టీ పెట్టడం ప్రారంభం కావడం కంటే ముందు నుంచే కేసీఆర్ మీద కుట్రలు మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ట్రస్ట్ భవన్ నుంచి ఇవాళటికి కూడా కేసీఆర్ అయిపోయిందట, కేసీఆర్ పని అయిపోయిందంట, ఇంకా లేస్తలేడంట. ఇవాళ మాత్రమే కాదు, 25 ఏళ్ల క్రితం నుంచి ఇవే మాటలు మాట్లాడిండ్రు ప్రతి సందర్భంలో. కేసీఆర్ అడిగే ప్రశ్నకు జవాబు లేక, కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి లేక కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం 25 ఏళ్ళుగా కొనసాగించిండ్రు. కత్తి వాడిదైనా దాంతో పొడుస్తుంది మన దొంగలే, తెలంగాణ దొంగలే. కొంతమంది వాళ్ళ ఏజెంట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళు తెలుగుదేశం రూపంలో ఉన్న, కాంగ్రెస్ రూపంలో ఉన్న మన ఇంటి దొంగలతోనే చేపిస్తున్నారు. కానీ తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి చివరి అంచు వరకు పోయి తెలంగాణను తీసుకురావడమే కాదు, తెచ్చిన తెలంగాణలో లక్షలాది కోట్లాది మంది ప్రజల అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆకలి తీర్చడం కొరకు ఆహర్నిశలు కష్టపడిన కేసీఆర్కి తెలంగాణ ప్రజల ఆయుష్ అందరిది కూడా ఆయనకి చేరుకుంటుంది. కేసీఆర్ 100 ఏళ్ళు బతుకుతాడు, మళ్ళీ సీఎం అవుతాడు, తెలంగాణను మళ్ళీ బాగు చేస్తాడు, తెలంగాణ ఖ్యాతిని మొత్తం ప్రపంచంలో చాటి చెప్తాడు, భారతదేశానికే తలమానికంగా తెలంగాణను చేస్తాడు, భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తీసుకుపోతారు. తప్పకుండా కేసీఆర్ చేసిన త్యాగం ఎప్పటికీ కూడా తెలంగాణ మరవదు. తెలంగాణ ఈ భూమి మీద తెలంగాణ చిత్రపటం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు నిలబడుతుంది. నవంబర్ 29 నిలబడుతుంది. తప్పకుండా ఎప్పటికీ కేసీఆర్ అజరామరుడిగానే ఉంటాడు అని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.